పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెంబడిస్తున్న వారితో చెబుతున్న మాట. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీలో మీ కుమారుడు చేపను అడిగితే మీరు పామునిస్తారా అని అడిగాడు. వాళ్ళందరూ అన్నారు, వారందరూ లేదు చేపనిస్తే అడిగితే మేము పాముని ఎట్లాగిస్తాము, మేము చేపనే ఇస్తాము అని అన్నారు. తర్వాత మరికొంతమందితో రొట్టె అడిగాడు మీ బాబు, మీ కుమారుడు, రాయినిస్తావా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు వారన్నారు, లేదు రొట్టె అడిగితే రాయి ఎట్లాగిస్తాము, రాయి అడిగినా మేము రాయివం, రొట్టె ఇస్తాము, మేము రొట్టె ఇస్తాము అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారంటే, మరి మీ పిల్లలకు మంచి ఈవులు అంటే మంచి ఇవ్వటానికి మీరు ఇష్టపడి ఇస్తున్నారు కదా, మరి మీకంటే నేను మంచివాడను, పరలోకమందున్న పరిశుద్ధుడను, మీరు నాకు పిల్లలు. ఆత్మీయంగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఆయన కుమారులు కుమార్తెలు. మరి మీరు నన్ను అడిగితే మీకంటే నేను మంచివే ఇస్తాను కదా అని అన్నాడు అక్కడ. అంతకంటే ఎంతకంటేనంట, మీరు మీ పిల్లలకు ఇచ్చే వాటి కంటే నేను మంచివి నేను ఇస్తాను, మంచి దీవెనలు మంచి ఆశీర్వాదాలు ఇస్తాను అని అన్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మంచి ఈవులు ఇవ్వటం ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు అని అంటే, ఎవరైతే అడుగుతున్నారో వారికంట మంచి ఆశీర్వాదాలు ఇవ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడంట. సరే, అవి మంచివి కాదు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. సరే, ఇక్కడ మాటను బట్టి మీ పరలోకమందున్న తండ్రి అనగా పరలోకమందున్న మన తండ్రి మన పిల్లలకు ఇచ్చే మంచి వాటి కంటే అంటే అంతకంటే మనకు పరలోకమందున్న దేవుడు మంచివి ఇచ్చునుగాక. గట్టిగా చెబుదాం, నమ్మిన వారు గట్టిగా చెబుదాం. ఆ మంచివి అంతకంటే మంచివి అవి ఎలాగ తెలుసుకోవచ్చు? మనం ప్రార్థన చేసినప్పుడు 3 రకాల జవాబులు దేవుడు ఇస్తాడు. 1, ఇస్తాను అంటాడు, నువ్వు ఏదన్నా అడిగితే ఇస్తాడు. 2, ఇవ్వను అంటాడు, ఇవ్వడు. 3, ఇస్తాను కొంతకాలం ఆగు అంటాడు, అంటే ఎదురు చూడు అంటాడు, లేదా నిరీక్షణతో ఉండమని అంటాడు. ఓకే, ఇప్పుడు ఈ 3 జవాబులు దేవుడు ఇస్తాడు. 1, ఇస్తాను. 2, ఇవ్వను. 3, ఇస్తాను కానీ కొంతకాలం ఆగు. ఈ 3 మన జీవితాల్లో ఎక్కువగా సార్లు కనపడతా ఉంటాయి. ఇస్తాను అన్నవి ఇచ్చినప్పుడు మనకి చాలా సంతోషం కలిగిద్ది. అవునంటారు కాదంటారు? మనము దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు ఇవ్వను అని అంటే సంతోషం కలిగిద్దా? చెప్పండి, సంతోషం కలిగిద్దా, బాధ కలిగిద్దా? దేవుడు ఇవ్వను అని అంటే మీరు అడిగినవి మీకు బాధ కలిగిద్దా, సంతోషం కలిగిద్దా? బాధ కలిగిద్ది. ఇస్తాను కొంతకాలం ఉండు అనంటే సుందరానికి తొందర ఎక్కువ అంట, వాళ్ళు ఆగలేరు. నిరీక్షణతో ఎదురు చూడటం దేవుడు మనకు చాలా సందర్భాల్లో నేర్పుతూ ఉంటాడు. ఈ 3 విషయాలు ఒకరోజు ఒక విషయాన్ని చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం. ఇంగ్లాండ్ దేశంలో క్లార్క్ అనే ఒక కుటుంబం ఉంది. ఆయనకు పిల్లలు, భార్య. ఆయన ఒక పని చేసుకుంటూ ఉన్నాడు. చక్కగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాడు. ఆయన మందిరానికి వెళ్తున్నాడు. సంఘ కాపరితో సహవాసం ఉంది, సంఘంతో మంచి స్నేహం ఉంది. వ్యక్తిగతంగాను కుటుంబ పరంగా కూడా వాళ్ళు చాలా ఆత్మీయులు, ప్రార్థనా పరులు. ఇటువంటి ఆత్మీయులు, ప్రార్థనా పరులు ఆ ఇంగ్లాండ్ దేశంలో ఆ సమయంలో ఆ ఒత్తిడి కంటే కూడా అమెరికా దేశంలో బాగుంది, పని చేసుకుంటే ఎక్కువగా డబ్బులు వస్తాయి, ఆర్థికంగా మనం స్థిరపడవచ్చు అని అమెరికా దేశానికి వెళ్ళాలనుకున్నారు. ఈ అమెరికా దేశానికి వెళ్ళాలి అని అంటే ఛార్జీకి డబ్బులు కావాలి, తనకు, తన భార్య, పిల్లలకు.
ఇప్పుడు ఈ ఛార్జీకి డబ్బులు కావాలంటే ఆయనకు వచ్చే డబ్బుతో పోలిస్తే కనీసం 1 సంవత్సరం పాటు పని చేస్తే తప్ప ఆ ఛార్జీకి డబ్బులు పోగు చేసుకోలేడు. అప్పుడు ఏది ఏమైనా అమెరికా దేశం వెళ్ళాలని దేవుడితో రోజు ప్రార్థన చేస్తూ, సంఘంలో చెబుతూ, ఆ సంఘ కాపురితో చెబుతూ, కుటుంబ పరంగా కూడా వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. రోజు 1 సంవత్సరం పాటు ఆయన ఒక్క పూటే అన్నం తిని, ఆ ఒక పూట తింటే వచ్చే డబ్బులను పోగు చేసుకొని, ఎక్కడ వేస్ట్ వృధా ఖర్చు పెడుతున్నాడో వాటిని అన్నిటినీ కూడా పోగు చేసుకొని రూపాయికి రూపాయి కూడబెట్టి, ఎక్కడ వృధాగా ఖర్చు చేయకుండా అవసరాలను కూడా కొన్ని మానుకొని వాళ్ళు సంవత్సరం పాటు కష్టపడి ఛార్జీకి డబ్బులు సంపాదించాడు. ఈ ఛార్జీకి డబ్బులు సంపాదించిన తరువాత 1 వారం రోజుల్లో ఆ ఓడ ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా దేశానికి వెళ్తుంది. దానికి టిక్కెట్లు కొనుక్కున్నాడు. టిక్కెట్లు కొనుక్కున్న తర్వాత 1 వారం రోజుల్లో ఆయన కళ నెరవేరబోతుంది. ఆ కళ నెరవేరబోతున్న సమయంలో ఎంతో సంతోషంగా వాళ్ళ కుటుంబం అందరూ బాగున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మన దేవుడు అక్కడికి పంపిస్తున్నాడు, అక్కడ చక్కగా మనం మంచి పని చేసుకుంటాం, ఇక ఎటువంటి ఇబ్బంది లేదు, ఆర్థికంగా మనము బాగా స్థిరపడతాము అని అనుకొని సంతోషపడుతున్నారు. ఆ సంతోషపడుతున్న క్రమంలో 1 వారం రోజుల్లోనే మనం వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నప్పుడు ఊహించని ఒక సంఘటన వాళ్ళ జీవితంలో జరిగింది. అది ఏంటి అని అంటే, వాళ్ళ బాబు ఆడుకుంటూ వెళ్తున్నప్పుడు కుక్క కరిసింది. ఈ కుక్క కరిస్తే ఆ రోజుల్లో ఇది సుమారుగా 1907 ఆ సందర్భంలో కాబట్టి ర్యాబీస్ అనే వైరస్ ఉంది కాబట్టి అప్పుడు కుక్క కరిసిన వాళ్ళు 3 నెలలు ఎటు వెళ్ళకూడదు, ఏ దేశము ఏ ప్రాంతానికి వెళ్ళకూడదు, వాళ్ళ ఏరియాలోనే ఉండాలి. ఎందుకంటే ర్యాబీస్ లక్షణాలు వస్తే అది ఇతరులకు వ్యాపింపజేస్తారు అని ఒక దీనితో వారిని 3 నెలలు అట్లా ఉంచుతారు. ఈ కుక్క కరిసేసరికి అతనికి ఒకేసారి ఆ క్లార్క్కి చాలా ఇబ్బంది పడి కోపం వచ్చి, ఇప్పుడే ఈ కుక్క కరవాలని చెప్పి, ప్రభువా కుక్క కరుస్తుంటే నువ్వేం చేసావు అని దేవుని మీద సనగటం, దేవుణ్ణి తిట్టడం, అలాగనే ఆ పిల్లవన్నీ కొట్టడం. చాలా చిందరవందర అయిపోయింది ఆయన మనసు, ఆయన జీవితం కూడా చిందరవందర అయిపోయింది. అప్పుడు వరకు దేవుణ్ణి స్తుతించిన నోరు దేవుణ్ణి తిట్టడం ప్రారంభించాడు, దేవుడి మీద సనుక్కోవటం ప్రారంభించాడు. ఈ దేవుణ్ణి సనుగుతున్నాడు, తిడుతున్నాడు, పిల్లవాడిని కోపం వచ్చినప్పుడల్లా వాడిని కూడా కొడుతున్నాడు, ఇంట్లో ఉన్నవన్నీ కూడా చిందరవందర చేస్తున్నాడు. ఆయన స్థిమితంగా ఉండట్లేదు, ఎందుకంటే ఆయన ఆశల కలల సాకారం అంతా ఒకేసారి కుప్ప కూలిపోయింది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దేవుడు తిడుతున్నాడు. ఆ టికెట్స్ క్యాన్సిల్ చేశారు. తర్వాత ఆ ఎక్కవలసిన ఓడ వెళ్తుంది. ఆ రోజు వచ్చింది. అయినా దూరంగా వెళ్ళి చూసి వాళ్ళందరూ సంతోషంగా ఓడ ఎక్కుతుంటే చాలా బాధతో ఏడుస్తూ, ప్రభువా ఎంత ఘోరంగా నన్ను ఇలాగ చేసావు, కన్నీటి పాలు చేసావు, నా హృదయములో నిండా వేదన నింపావు, నా కార్యమును సఫలం చేయకోకుండా నన్ను ఎంతో వెనక్కలాగావు అని చెప్పేసి దేవుణ్ణి చాలా విధంగా, ఆయన ఎంతగా దేవుణ్ణి కొనియాడాడు అంతగా దేవుణ్ణి తిట్టాడు ఆయన. అలాంటి ఆ ఓడ వెళ్ళిపోయింది. ఓడ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనస్సు స్థిమితంగా లేదు, అదే ధ్యాసలో ఉన్నాడు, అదే లోకంలో ఉన్నాడు. ఒక 3 రోజుల తర్వాత ఒక మెసేజ్ తెలిసింది ఆ ఇంగ్లాండ్ దేశం మొత్తం కూడా. ఏం తెలిసింది అని అంటే, ఆ వెళ్ళిన ఇంగ్లాండ్ దేశం నుంచి వెళ్ళిన ఆ ఓడ మంచు పర్వతాలకు గుద్దుకొని బద్దలై అందులో ఉన్న వారందరూ జల సమాధి అయిపోయారు అనే విషయం. దాని పేరు టైటానిక్ ఓడ. అప్పుడు ఈ విషయం ఇతనికి కూడా తెలిసింది. భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా, దేవుడా మమ్మల్ని ఎందుకు అలాగు చేసావు అనుకున్న వాళ్ళకి ఈ వార్త అతనికి తెలియగానే కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని కుటుంబంగా మోకరించి, దేవా నేను ఏది అడిగినను నాకు ఇచ్చే జవాబు అది నాకు మేలు కలిగించేదే, నాకు అది ఆశీర్వాదకరంగా కలిగేదే. ఆ విషయాన్ని గ్రహించే జ్ఞానము లేక 4 రోజులు నిన్ను తిట్టాను ప్రభువా, నన్ను క్షమించండి అని ఎంతో పశ్చాత్తాపంతో ఆయన కన్నీరు మున్నీరైపోయి క్లార్క్ కుటుంబం పశ్చాత్తాపడి మోకరించిందంట. ప్రియమైన సోదరి స్నేహితుడు, ఇది ఒక జరిగిన యథార్థ సంఘటన. ఆయన జీవితంలో ఆయన ఎన్నో కలలు సాకారం వెళ్దాం అనుకున్నాడు. నిజంగా దేవుడు జవాబు ఇవ్వకపోగా మాకు నష్టాన్ని కలగజేశాడని అనుకున్నారు.
కానీ దేవుడు నష్టాన్ని కష్టాన్ని కలగజేశాడు అనిపించినా కానీ, ఒకవేళ దేవుడు కుక్క కరవకుండా, ఆ పిల్లవాడిని కుక్క కరవనీయకుండా ఆ ఓడే ఎక్కినట్టయితే వాళ్ళ కుటుంబం ఏమయ్యేదంటారు? ఆ టైటానిక్ ఓడ బద్దలై అందులో జలసమాధి అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ క్లార్క్ అనే ప్రార్థన, క్లార్క్ చేసిన ప్రార్థన, సేవకుడు చేసిన ప్రార్థన, సంఘము చేసిన ప్రార్థన ఇప్పుడు దేవుడు విని జవాబు ఇచ్చాడంటారా లేదంటారా? ఏమండి, మీరు మాట్లాడట్లా. ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆయనకి మేలైంది ఇచ్చాడా, కీడిచ్చాడా? మేలైంది ఇచ్చాడు. కానీ క్లార్క్ ఏమనుకున్నాడు? నాకు దేవుడు కీడు కలగజేశాడు, నాకు నష్టాన్ని కష్టాన్ని కలగజేశాడు అని అనుకున్నాడు. కానీ వాస్తవానికి దేవుడు మనకు మేలైన జవాబే ఇస్తాడు. ఆయన ఉత్తముడు, ఉత్తమమైనవే ఇస్తాడంట. ఉత్తయి కాదంట ఇచ్చేది, ఉత్తమమైనవి ఇస్తాడంట. ఆ ఉత్తమమైనవి ఇచ్చాడన్న సంగతి మనం గ్రహించేసరికి దేవునిలో నుంచి తప్పిపోవచ్చు, లేకపోతే కనిపెట్టుకొని ఉండొచ్చు, లేదా దేవుడి మీద ఎంతో కొంత చాలా రోజులు సనుక్కొని నెలల తరబడి గొనుక్కొని కూడా ఉండుండొచ్చు. ఇలాంటి గుంపులో క్లార్క్ కుటుంబం వల్లే మనం కూడా చాలామంది ఉన్నాం. దానికి కారణం ఏంటి అని అంటే, నువ్వు ఏమైతే ఆశించావో దేవుడి దగ్గర నుంచి అది నువ్వు పొందలేదు అని అనుకుంటున్నావు. కానీ దేవుడు అంతకంటే మేలైంది నీకు ఇద్దామని దేవుడు ఆలోచన, ఆశ నీకు అర్థం కావటం లేదు. అటువంటి అర్థం చేసుకునే వివేచన, జ్ఞాన ఆత్మలు సంగమునకు దేవుడు దయచేయునుగాక. గట్టిగా చెబుదాం. ఆ వివేచన ఆత్మ లేనప్పుడు దేవుడి మీద నోరు పారేసుకుంటాం, మనుషుల మీద కూడా మనం నోరు పారేసుకుంటాం. దేవుడు మనకి మంచిదే, నా తండ్రి నాకు మంచి ఇస్తాడు అని వివేచన కలిగిన కుమారుడు తండ్రి ఏది ఇచ్చినా మంచిదే అవుద్ది. నా పరలోకమందున్న తండ్రి నన్ను నా కొరకు ప్రాణం పెట్టి ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి నాకు ఏదైనా నా దేవుడు మంచిదే ఇస్తాడని వివేచన కలిగిన సంఘమునకు ఆ విషయాలు అర్థమవుతాయి. క్లార్క్ చాలా పశ్చాత్తాపడిన తర్వాత, ముందు నేను బ్రతికున్నాను, ఏదైనా నేను చేసుకోవచ్చు. ఆ ఓడలోకి నేను వెళ్ళినట్టయితే నేను జలసమాధి, నేను నా పిల్లలు జలసమాధి అయ్యేవాళ్ళం. ఆ జలసమాధి అయిన తర్వాత ఏం చేయగలం? మనం బ్రతికున్నాం, నేను ఏదైనా చేసుకోవచ్చు అని సంతోషపడి ఇంకా కృతజ్ఞతాపూర్వకంగా సంఘానికి వెళ్ళి క్షమాపణ చెప్పి, సేవకుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు. క్లార్క్ జీవితాన్ని ఒక మలుపు తిప్పాడు. ఇంగ్లాండ్ దేశంలో ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంచి క్లార్క్ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ప్రియమైన సోదరి స్నేహితుడు, మనకు ఒక్కోసారి దేవుడిచ్చే జవాబు నీకు ఇష్టంగా కనబడదు, అది చాలా కష్టంగానే అనిపించింది. కానీ ఆ జవాబులో ఉన్న జీవాన్ని నీకు అర్థం చేసుకోగలిగితే నువ్వు చాలా అద్భుతాలను నువ్వు చూస్తావు. ఒక మాట, ఒక రాజ్యంలో ఒక కుటుంబం ఉంది. ఆ రాజ్యంలో ఒక కుటుంబం దేవుణ్ణి నమ్మాడు. ఆయన ఒక్కడే కొడుకు. ఆయనకు తన భార్య, తన కుమారుడు, తను వ్యవసాయం చేసుకుని బ్రతుకుతారు. ఆయన కొంచెం పొలం ఉంది. ఈ కొంచెం పొలం దున్నిటానికి కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర. అప్పుడు ఏం చేశాడు అని అంటే, ఒక పక్కేమో తన కుమారుడు, తను ఎంతో ప్రేమించిన కుమారుడిని ఒక పక్క పెట్టి, తనకుండా ఒక ఎద్దుని ఒక పక్క పెట్టి ఆ అరక దున్నుతా ఉన్నారు. అటు ఇటు పోయే వాళ్ళందరూ కూడా, ఎరా నువ్వు దేవుణ్ణి నమ్మావు, మాకు గిత్తలు ఉన్నాయి, నమ్మినోడికి నీ కొడుకే ఒక గిత్త అయ్యాడు అని అపహాస్యం పాలు చేస్తున్నారంట, వేళాకోళం చేస్తున్నారంట. దేవుని నమ్మితే నీకేం వచ్చిందిరా? ఒక గిత్తతో నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, అది నీ కుమారుణ్ణి చాలా కష్టపడుతున్నావు అని ఇలాగూ వాళ్ళతో సూటిపోటు మాటలు మాట్లాడుతున్నప్పుడు తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, ఈ ఒక్క ఎద్దు లేక నా కుమారుడు దాని చోట్లో ఉండి దున్నుతున్నాడు, ఈ ఒంటెద్దును బట్టి వీళ్ళందరూ వేళాకోళం చేస్తున్నారు, నీకు ఇష్టమైతే ప్రభువా ఇంకొక ఎద్దుని నాకు ఇవ్వు, వాళ్ళు నోళ్ళు మోయించు, అది నాకు అవసరం కాకపోయినా వాళ్ళు నోళ్ళు మోయించడానికైనా ఇవ్వు అని ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తంగా ఒక వారం రోజులకి అతనుకుండా ఒక ఎద్దు పోయింది. ఎద్దు రావాలని ప్రార్థన చేశాడా, పోవాలని చేశాడా? ఏమండి, ఇంకొక ఎద్దు కావాలని ప్రార్థన చేస్తే ఉండేది ఏమైంది? పోయింది. ఇప్పుడు మరి ఆ నోళ్ళు ఊకుంటాయా? ఆ నోళ్ళకి ఇంకా పని పెరిగింది.
పదును పెరిగింది. వాళ్ళు ఇంకా అన్యజనులు కాబట్టి ఇంకా వేళాకోళం చేయటం ప్రారంభించారు. ఎరా ఉండ ఎద్దు పోగొట్టుకున్నావు, అది ఎక్కడ పోయింది, నీకు చెప్పిపోయిందా, చెప్పకుండా పోయిందా, నువ్వే పంపించావా అని ఇట్లా అడుగుతూ ఉన్నారంట. అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువా నువ్వేది చేసినా నాకు మంచి చేస్తావని నమ్ముతున్నాను, ఆ ఎద్దు పోయినా పర్వాలేదులే, కానీ అది నాకు కష్టం కాదులే, కానీ వాళ్ళ నోళ్ళు మోయించడానికి ఏదన్నా ఒక కార్యం చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడంట. ఒక వారం రోజులు ఆగిన తర్వాత పోయిన ఎద్దు వచ్చింది. ఆ పోయిన ఎద్దు వస్తా ఇంకొక ఎద్దును తీసుకొచ్చిందంట. ఆ 2 ఎద్దులు వచ్చాయి. ఇంకొక ఎద్దు ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు నుంచి వచ్చింది అని తెలియలేదు, కనుక మొత్తం మీద ఎద్దు ఇంకొక ఎద్దును తీసుకొని వచ్చింది. ఇంకొక ఎద్దును తీసిన ఈయన ఏం జవాబు చెప్పట్లా, వేళాకోళం చేసే వాళ్ళందరికీ జవాబు ఏంటి, దేవుడు చేసే కార్యాలే వాళ్లకు జవాబు. ఈయన నోటితో జవాబు చెప్పాల్సిన పని లేదు. ఆ 2 ఎద్దులు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయి ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాలేదు. కొంతకాలం నిశ్శబ్దంగా ఊరుకున్నారు. మరలా ఇంట్లో ఏదో జరగబోయిద్దా, అప్పుడు మనం మాట్లాడదామని వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉండి అట్లా కామ్గా ఉన్నారు. తర్వాత అనుకున్నట్టుగానే కొంతకాలానికి ఆ యవ్వనస్తుడు, వాళ్ళకుండా ఒకే ఒక కుమారుడు యవ్వనస్తుడు ఆశ్చర్యకరంగా ఒక బాలాట ఒక ఆట ఆడుతూ కింద పడి కాలు ఇరిగింది. మరలా నోరు మూయబడిన నోళ్ళేమైనాయి, అరే మా పిల్లలందరూ బాగున్నారు, మీ ఒక్కడే కింద పడ్డాడు, వాడికి కూడా కాలు ఇరిగింది, మరి మీ దేవుడు కాలు ఇరగకుండా పట్టుకోలేడా, ఆపలేడా అని చెప్పేసి ఇలాగూ మరలా అంటం ప్రారంభించారు. మరలా వీళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, దేవా నాకు కాలు ఇరిగిన దానికి కాదు, ఈ శరీరం ఉన్నంతకాలం ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బాధ, ఏదో ఒకటి కలుగుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుందిలే, కానీ వాళ్లకు మాట్లాడకుండా మౌనంగా ఉండే విధంగా నాకు జవాబును దయచేయి ప్రభువా అని అడిగారు. అడిగిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరే కొన్ని రోజులకి ఏం జరిగింది అని అంటే, వెంటనే ఆ రాజ్యం మీదకి ఒక యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం ఎప్పుడైతే ఆ యుద్ధం వచ్చిందో, ఆ వచ్చిన యుద్ధాన్ని బట్టి అందులో ఉండే యవ్వనస్తులందరినీ కూడా రాజు మీరు రండి, ఆ యుద్ధానికి వెళ్ళాలని యవ్వనస్తులందరినీ పోగు చేశాడు. యవ్వనస్తులందరినీ పోగు చేస్తే ఇతనింటికి కూడా వస్తే అతనికి ఏమైంది ఏమండి, చెప్పండి అండి, కాలు ఇరిగింది. మరి కాలు ఇరిగినాడు యుద్ధం చేయగలడా, యుద్ధం చేయలేడు. అతన్ని వదిలిపెట్టి యవ్వనస్తులందరినీ యుద్ధాన్ని తీసుకుని పోయారు. ఆశ్చర్యం ఏంటంటే యుద్ధంలో గెలిచారు, కానీ యవ్వనస్తులందరూ కూలిపోయారు ఖడ్గం చేత. వాళ్ళందరూ వేదనతో తిరిగి వచ్చారు. రాజ్యంలో యవ్వనస్తులందరూ కూలిపోయారు, ఒక్కడే మిగిలాడంట. ఆ ఒక్కడే ఎవరంటే దేవుడి చేత కాలు విరగొట్టబడినవాడు. మనకు వాళ్ళు అనుకున్నారు, దేవా అంతమంది ఆట ఆడుతున్నారు కదా, ఇది నాకే జరగాల, నా కొడుకే కాలు ఎరగాల, నా ఒక్కడికి ఎలాగూ జరగాల అని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఆ సమయంలో ఆ సందర్భంలో కాలు ఎరగటం మంచిదంటారా కాదంటారా, చెప్పండి మీరు. మంచిదే. అంటే దేవుడు నీకు ఏమి ఇచ్చినా, మన జీవితాల్లో ఏం చేసినా అది నీ మేలు కొరకే అన్న సంగతి మనము గ్రహించుదుము గాక. అందుకే దేవుడు అంటున్నాడు యేసయ్య వారిని వెంబడించిన వారితో, ఇదిగో మీరు చెడ్డవారయ్యుండి మంచి ఈవులను ఇస్తుండగా పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే మంచివి ఇస్తాడు, అంతకంటే మంచివి ఇస్తాడు. ఒకటి, ప్రార్థన చేస్తున్నావు, నీకు జవాబు రావచ్చు, ఇస్తాననొచ్చు. 2, మనం ప్రార్థన చేస్తున్నాం, ఇవ్వను అని కూడా చెప్పొచ్చు. ఏంటి ప్రభువా నాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చావు అని నువ్వు అనుకోకూడదు. నీకెందుకు ఇవ్వలేదంటే అది నీ మేలు కొరకే ఇవ్వలేదు. 3, వెయిట్ చేయమన్నాడు, ఎదురు చూడమన్నాడు. ప్రభు వాళ్ళు పెద్దగా ప్రార్థన చేయలేదు, వాళ్ళకి వెంటనే జరుగుతున్నాయి, నేను ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అని అబ్రహాం అనుకోలేదు. అబ్రహాం నిరీక్షణతో ఎదురు చూశాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు 3 రకాలుగా జవాబులు ఇస్తాడు. 1, ఇస్తాను అంటాడు, 2, ఇవ్వను అంటాడు, 3, ఎదురు చూడు అని అంటాడు. కాబట్టి ఇవ్వను అని అన్నప్పుడు నువ్వు దేవుడి మీద సనుక్కోవటం కంటే, ఇలాగ జరిగింది ఏంటి ప్రభువా అని అనుకోవటం కంటే, అది నీ మేలు కొరకు, నీ క్షేమాభివృద్ధి కొరకు, నీ కుటుంబం కృపచేత కుమ్మరించబడుట నిమిత్తమే దేవుడు అలాగూ చేశాడు అనే గ్రహింపు సంగమునకు దేవుడు దయచేయునుగాక. రైట్, మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. నీ పక్కవారు గురించి చూడండి, మీ పక్కవారు ఎవరున్నారో
వారి గురించి, నీ కుటుంబం గురించి, నీ కుటుంబంలో ఉన్నవారి గురించి, అలాగనే నీ పక్కన ఎవరు ఉన్నారో వారి కుటుంబం గురించి మనము ప్రార్థన చేద్దాం. ఒక కొద్ది నిమిషాలు మనం అందరము దేవుణ్ణి అడుగుదాం. దేవుడు అంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి వాటికంటే అంతకంటే మంచి ఈవులను ఇస్తాను అని చెప్తున్నాడు. మన పరలోకమందున్న తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాం, దేవా వాటికంటే మంచి ఈవులను దయచేయమని. నేనేమైతే అడుగుతున్నానో వాటిని దయచేయండి. ఒకవేళ అది నువ్వు ఇవ్వకపోతే దేవా అది నా మేలు కొరకే అనే వివేచన, ఆ గ్రహింపు నాకు దయచేయండి. ఆ కార్యము జరగకపోతే అది ఆలస్యం అవుతుందంటే అది నా మేలు కొరకే అన్న సంగతి ఆ గ్రహించే మనస్సు నాకు దయచేయి ప్రభు అని ప్రార్థనాపూర్వకంగా మన కుటుంబం కొరకును, అలాగే నీ పక్కన ఎవరైతే ఉన్నారో వారింటి వారి కొరకు మనం ప్రార్థించదు. ఎవరు లెగవద్దు, మోకరించగలిగిన వారు మోకరిద్దాం. మనం పరలోకమందున్న తండ్రితో మాట్లాడబోతున్నాం. ఈ లోకపు అధికారుల కంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన పరలోకమందున్న తండ్రితో మనము ప్రార్థన చేయబోతున్నాం, అడగబోతున్నాం. కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదాం. మీ పక్కన ఎవరున్నా కానీ వాళ్ళ కుటుంబం కొరకు, అలాగనే నీ కొరకు, నీ కుడి ఎడమలు ఎవరైనా ఉంటే వారి గురించి కూడా కొద్ది నిమిషాలు మనం ప్రార్థన. ఏ ఉద్దేశంతో అయితే మనం ఈ ఉపవాస ప్రార్థనలో కూడికలోకి వచ్చామో ఆ ఉద్దేశము దేవుడు సఫలం చేయనట్లుగా, ఆలస్యమైనా కానీ ఆ విషయంలో దేవుడు ఓదార్పునిచ్చినట్లుగా, ఒకవేళ ఆయన చిత్తానుసారమైనవి కాని విధాన్ని అడుగుతుంటే ఇవ్వను అన్నా కానీ దానికి కూడా మనము తలొగ్గే విధంగా దేవుడు మన ప్రాణ ఆత్మ దేహములను సిద్ధం చేసి ఆ పరలోకమందున్న తండ్రికి మంచి ఈవులు ఇస్తే, దేవా నాకు ఈ విషయంలో నాకు దయచేయి అని మనమందరము ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో